బెల్లయ్య నాయక్ గారు ఉన్నారు. బెల్లయ్య నాయక్ గారు నమస్తే. నమస్తే రవి. సో నిజమేనా ఇది తెలంగాణ కాంగ్రెస్ ఏకనాథ్ షిండే రేవంత్ రెడ్డి, తెలంగాణ చోటా మోదీ రేవంత్ రెడ్డి? ఇప్పుడు ఆయనకు చిప్పు దొబ్బింది. కేటీఆర్ ఫ్రస్ట్రేషన్లో ఉన్నాడు. ఓడిపోయిన తర్వాత నేనైతే ఎర్రగడ్డ హాస్పిటల్ పోయి ఒకసారి చూపించుకుంటున్నా, ఆరోగ్యం బాగు చేయించుకో కేటీఆర్ గారు, నీ మీద మీ అయ్యకు చాలా ఆశలు ఉన్నాయి, ఆయన వారసత్వాన్ని కొనసాగిస్తాడనేటటువంటి నమ్మకం ఉన్నది. నువ్వు ఇట్లా మాట్లాడితే మీ చుట్టూనోళ్ళన్నా జర చూపించండి ఆయన తీసుకుపోయాడన్నా. ఇది ఏంది పిచ్చి పట్టింది ఆయనకు. నాకు కాంగ్రెస్ బీజేపీ కలుసుడైంది, కాంగ్రెస్ బీజేపీ ఒకటవుడైంది. ఇది పిచ్చెక్కినోడు కూడా మాట్లాడాడు, అంత మాట్లాడుతున్నటువంటి పరిస్థితి. ఇప్పుడు స్వయాన మోడీ గారు హైదరాబాద్ వచ్చినప్పుడు చెప్పిండు, నా కొడుకును సీఎం చేస్తా, మీరు సహకరించండి అని. ఎవరు చోటా మోడీ? ఎవరి దగ్గర పోయి మాట్లాడుకున్నటువంటి స్థితి ఉంది, చాలా స్పష్టం కదా. ఇంకోటి అంటా ఉన్నాడు, అదానికి కాంగ్రెస్ ఎట్లా సపోర్ట్ చేస్తుంది అని. అదానీ దోపిడీని కాంగ్రెస్ పార్టీ అప్పుడు ప్రశ్నించింది, ఇప్పుడు ప్రశ్నించింది, రేపు కూడా ప్రశ్నిస్తుంది. అదానీ కంపెనీలో, షెల్ కంపెనీలో 20,000 కోట్ల రూపాయలు ఎక్కడికి వెళ్ళి వచ్చినాయి అనేటటువంటి ఎంక్వైరీని తేల్చమని రాహుల్ గాంధీ గారు చెప్పారు. అదానీ చట్ట ప్రకారం చేసేటటువంటి వ్యాపారాన్ని ప్రశ్నించట్లేదు, మేము అధికారాన్ని అడ్డం పెట్టుకొని దోసేటటువంటి దోపిడీని ప్రశ్నిస్తున్నాం. ఇక్కడ చట్ట ప్రకారం ఇన్వెస్ట్ చేయడానికి పెడతా అని చెప్పి నిన్న అంతర్జాతీయ వరల్డ్ ఫోరం ఎకనామికల్ ఫోరంలో జరిగినటువంటి మీటింగ్లో తెలంగాణ ప్రభుత్వంతో అగ్రిమెంట్ చేసుకున్నాడు. 10,000 కోట్లు 12,000 కోట్లు పెడతా అని. జిందాల్ కంపెనీ కూడా చేసుకున్నది కదా, దాదాపు 7,000 కోట్లు పెడతామని చెప్పి. టాటా కంపెనీ కూడా చేసుకున్నది కదా అగ్రిమెంట్. ఇక్కడ 1,000 కోట్లు పెట్టడానికి పెట్టుబడి. అంతర్జాతీయంగా ఇవాళ మార్కెట్లో జరుగుతున్నటువంటి ఎకానమికల్ ఇన్వెస్ట్మెంట్ సబ్మిట్లో తెలంగాణ ప్రభుత్వం ముఖ్యమంత్రి స్వయాన పోయి కూర్చొని మాట్లాడి ఇక్కడ పెట్టుబడులు తీసుకొస్తున్నాడు. మేము చట్టం ప్రకారం న్యాయం ప్రకారం చేసే వ్యాపారాలను వ్యతిరేకించాం. చట్టాన్ని న్యాయాన్ని తుంగలో తొక్కి అధికారాన్ని అడ్డం పెట్టుకొని దోపిడీ చేసేదాన్ని వ్యతిరేకిస్తాం. అది అదానీ అయినా అంబానీ అయినా ఇంకోళ్ళైనా. అదంతా దోపిడీనే. అట్లాంటి కంపెనీలు ఎందుకు అంటుండు కదా. సరే వీళ్ళు కూడా గతంలో కలిసినట్టున్నారు. నేనేమంటున్నా అంటే, అదానీకి దగ్గరుండి మోడీ గారు శ్రీలంక గవర్నమెంట్తో చేయించినటువంటి అగ్రిమెంట్ లాంటిది కాదు ఇది. న్యాయంగా 20% ప్రాఫిట్తో చేసే ఏ బిజినెస్ అన్నా న్యాయమైనటువంటి వ్యాపారమే. కానీ 100 రూపాయల పనికి 500 రూపాయలకు అమ్మిండు అనుకో, అది దోపిడీ అంటాం. దాస్ క్యాపిటల్లో మార్క్స్ చెప్పింది ఏంది, ప్రాఫిట్ అండ్ లాస్లో ఎట్లా ఉంటుంది అనేటటువంటిది. కాబట్టి అదానీ కంపెనీ అయినా, జిందాల్ కంపెనీ అయినా, టాటా కంపెనీ అయినా, ప్రపంచంలో ఉన్నటువంటి పారిశ్రామికవేత్తల్లో ఎవరు వచ్చి ఇన్వెస్ట్ చేసినా రాష్ట్ర ప్రభుత్వం చట్ట ప్రకారం సహకరిస్తుంది. దాన్ని కాంగ్రెస్ పార్టీ ఆహ్వానించట్లేదు. అదానీ చేస్తున్నటువంటి దోపిడీకి సహకరించినట్టు కాదు. అదానీ ఇప్పుడు ఆయన పోర్ట్లలో ఉన్నది, డ్రగ్స్ దొరుకుతున్నాయి, దాన్ని పట్టమని అడుగుతాము, ఎట్లా వదిలిపెడతాము? ఆ డ్రగ్స్ వ్యాపారం ఇక్కడ చేస్తానంటే రేపు ఇక్కడ దాన్ని సీజ్ చేసి పడేస్తాము. ఇక్కడ ఉన్నటువంటి ప్రభుత్వం తలకాయ లేకుండా మాట్లాడతారు. కేటీఆర్ వ్యాపారానికి దోపిడీకి తేడా తెలియదు. వాళ్ళు చేసినట్టు అనుకుంటుండే ఆయన. వాళ్ళు ఏంటంటే 100 రూపాయలకు 60 లక్షల రూపాయలకు కొనాల్సినటువంటి మోటార్లకు 2,57,00,000 రూపాయలు కాంట్రాక్టర్లకు చెల్లించిండ్రు. ఇచ్చిందేమో BHEL. సరే అవన్నీ ఒకవైపు అయితే నిజంగానేనా రేవంత్ రెడ్డి ఏకనాథ్ షిండే లాగా తీసుకుపోయి మీ పార్టీని బీజేపీలో కలుపుతాడా? ఇప్పుడు వాళ్ళు భావన బామరదా, ముందు వాళ్ళకు ఉన్నటువంటి 39 ఎమ్మెల్యేల్లో 22 మంది ఎమ్మెల్యే ఇప్పుడు హరీష్ రావుతో ఉన్నారని చెప్తున్నారు. ఆయన త్వరలో బీజేపీలో చేరుతారని ప్రచారం జరుగుతున్నది. ఈ బామర్దులు ఒకరినొకరు పొడుచుకొని చంపుకునేటటువంటి పరిస్థితి రాబోతున్నది. ముందు నీదేదో చూసుకోవా బాబు, ఎవడు మిగులుతాడు ఆ పార్టీ? ఈ పార్లమెంట్ ఎన్నికల తర్వాత ఇక్కడ బీఆర్ఎస్ అనేటటువంటి పార్టీ కనుమరుగయ్యేటటువంటి పరిస్థితి వచ్చేసింది ఆల్రెడీ. ఏ రోజైతే తెలంగాణ ఐడెంటిటీని వదిలేసిండ్రో, తెలంగాణ ఐడెంటిటీ, తెలంగాణ ఉద్యమము, తెలంగాణ ఉద్యమం ద్వారా వచ్చినటువంటి ఇమేజ్లు, సొంత ఆస్తులు పెంచుకోవడానికి మార్గం అనుకున్నారో ఆ రోజుతో ఖతమైపోయారు. కాబట్టి ఇక్కడ వాళ్ళకి ఏ స్కోప్ లేదు. చాలా స్పష్టంగా రేవంత్ రెడ్డి గారు మొదటి రోజు నుంచి ఎట్లయితే పనిచేసుకుంటూ వస్తున్నాడో అదే పని చేస్తున్నాడు. ఈ దేశానికి రాహుల్ గాంధీ ప్రధానమంత్రి కావాలని కోరుకుంటున్నాడు ఆయన. కాబట్టి ఇక్కడ మొత్తం 17 పార్లమెంట్లో సీట్లు గెలవడం కోసం కావాల్సినటువంటి స్ట్రాటజీని ప్రయత్నం చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. రెండోది, తెలంగాణ రాష్ట్రాన్ని ఇచ్చినటువంటి పార్టీగా తెలంగాణ ప్రజలు కోరుకున్నటువంటి రాష్ట్రం ఏర్పడలేదు. ఆ పునాదేశే పనిలో పెట్టారు. మీరు చూస్తున్నారు కదా, వేల మంది రోజు మంత్రుల దగ్గరికి ఎందుకు వస్తారు? 10 సంవత్సరాల నుంచి ఫ్రస్ట్రేషన్లో ఉన్న జనం, ఒక్క పని కాక ఉన్నటువంటి జనం ఇవాళ వాళ్ళకు ఉన్నటువంటి సమస్యలన్నీ పట్టుకొని 10 సంవత్సరాల పెండింగ్ ఉన్నటువంటి సమస్యలన్నీ పట్టుకొని ఇలా మంత్రుల దగ్గరికి, ముఖ్యమంత్రి దగ్గరికి, మా డిప్యూటీ సీఎం దగ్గరికి, నేను పొద్దున్న డిప్యూటీ సీఎం గారి దగ్గరికి పోయినా దాదాపు 2000 మంది. ఎందుకు? నిన్న మా సీతక్క ఛాంబర్కి పోయిన నేను
అసలు మంత్రి ఛాంబర్లో నిలబడడానికి చోట్లేదు.